రాత్రి నేను పడుకున్నాక దొంగోడు వచ్చాడు. మనం పడుకున్న తర్వాతే వస్తాడు, మెలుగుకుంటే రాడు. అయినా వచ్చినాడు తమని చూసాడా? చూసాడు. ఏ గురూజీ ఫోన్. అబ్బా ఈ టైంలో ఎవరు? గురూజీ, గురూజీ నిన్న నాకు వాచిపోయింది. అసలు ఏం జరిగిందో ఒక్క నిమిషంలో చెప్పు. నేను వెళ్ళేటప్పుడు ఏ మెసేజ్ పెట్టా? ఏది కలిగి వాసన చూడొద్దు అని మీరు చెప్పినట్టుగానే నేను ఏది వాసన చూడకుండా వచ్చాను గురూజీ. ఒరే గూట్లే, దేని వాసన చూడకూడదంటే లిటరల్ మీనింగ్ తీసుకుంటావా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు గురూజీ. ఆ ఎలక ట్రాప్ పనిచేయలేదు కదా, నీ మానానికి నువ్వు పోకుండా దాని ఎందుకు గిలికావురా? ఓ ఇప్పుడు అర్థమైంది గురూజీ, మీరు చెప్పిన దానికి వెనకనున్న అంతరార్థం. అయినా దొంగతనానికి వెళ్ళేవాడెవడైనా రాత్రి పగులు చూస్తారా? ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తారు, అంతేగాని ముందు వెనక చూడకుండా తలుపులు తెరిచున్నాయి కదా అని దూరిపోతే ఇలాగే దూల తీరిపోతుంది. షిట్ షిట్ షిట్, అసలు మీరు కాని దొంగ అయితే ఏ దొంగ మిమ్మల్ని బీటౌట్ చేయలేడు గురూజీ. ఏడ్చావ్. ఈ రోజు పాత వస్తువులతో జాగ్రత్తగా ఉండు. ఈ రోజుకి నాతో మాట్లాడే టైం అయిపోయింది, ఉంటా. రావ్, ఏంటి దెబ్బలు? ఏమైంది చేతికి? ఈ సిచ్యువేషన్ ని వాడుకోవాలి. నిజం చెప్తాను, నిజంగా నమ్మేస్తావా? ముందు నువ్వు చెప్పు, అది నిజమో కాదో తెలుసుకొని తర్వాత నమ్మాలో వద్దో నేను డిసైడ్ అవుతాను. ఇది మామూలు కొంచెం కాదు. నీ మీదున్న ప్రేమతో చెయ్యి కోసుకున్నాను, ఆ రక్తంతో నీకు లెటర్ కూడా రాశాను. ఏంటి, ఏం రియాక్షన్ ఇవ్వదేంటి? కొంపు తీసి నేను చెప్పింది అబద్ధం తెలిసిపోయిందా ఏంటి? లెటర్ ఏది? తీసుకొస్తుంటే చీమలు తినేసేయ్. నీ బ్లడ్ అంత స్వీట్ గా ఉంటుందా? కాదు, అంతకన్నా స్వీట్ అయిన నీ పేరు ఆ లెటర్ లో ఉందిగా. నమ్మేసినట్టుంది. ఇప్పుడు నిజం చెప్పు. చెప్పేగా. నువ్వు చెప్పాలనుకున్నది కాదు, నువ్వు చెప్పకుండా ఆగింది. దానికంటే ముందు నేను అడిగిన దానికి చెప్పు, అప్పుడు చెప్తాను. ఏంటది? నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదమ్మా? అదా, నా జాతకం ప్రకారం నేను పెళ్లి చేసుకున్నవాడు ఫస్ట్ నైట్ అవగానే పైకి పోతాడు. అందుకు. పోనీ పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తే? అలా చేస్తే నేను పోతానంట. ఆ భూమి ఆకాశాలు ఏకం చేసేనా నీ పెళ్లి చేస్తాను. ఎలా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నన్ను చేసుకొని నాకు ఇష్టం లేదు. నీకు భర్తగా ఒక్కరోజు బ్రతుకున్నా చాలు. ఇంకెప్పుడు టాపిక్ తీసుకురావద్దని చెప్పానా? ఇంతకీ నీ చేతికేమైందో చెప్పనేలేదు. పవన్ కళ్యాణ్ లాగా నా చేతుల నుంచి కార్లు పోనిచ్చుకున్నా. చెప్పానా నీకు పవన్ కళ్యాణ్ స్టైల్ సూట్ అవ్వదని? హలో, మళ్ళీ ఏంట్రా? బావా, సెంటర్ లో ఆ వనమాలి గారు తగిలాడు. డబ్బులప్పుడు ఇస్తాడని తినేశాడనుకో. నీతోనే తేల్చుకుంటానని మీ ఇంటికే బయలుదేరాడు బావా. వెళ్ళని, నేను ఇంట్లో లేను కదా, అసలు ఇంట్లో ఎవ్వరూ లేరు.
వాడెళ్ళి మాత్రం ఏం పీకుతాడు? వాడెవడో ఏం పీకుతాడో తెలియదు కానీ ఆ సీడీ దొరకని నేను పీకిన చోట పేక్కుండా పీకుతా. ఎలాగూ గురూజీ ఎవరూ లేనప్పుడే దొంగతనానికి వెళ్ళమన్నారు కదా, ఇదే కరెక్ట్ టైం. నిన్న తొందరలో ఆ బండదాని ఇంటికి వెళ్ళాను. ఈవేళ దాని కంట్లో పడకుండా వెళ్ళాలి. తాళం బ్రేక్ చేద్దామా? వద్దులే, మెయిన్ ఎంట్రీ మనకు అచ్చి రాలేదు. కిటికీనే బెటర్. అన్నన్నా పవర్ శభాష్. ఆహా, జై చిరంజీవ. ఇక్కడేం లేదు. చీజీ కంపు. ఎక్కడా సీడి పెట్టావురా రామ్గా? రాముడా, ఆ రాముడు సీడి ఎక్కడ పెట్టాడు? రామా రామా, ఆ రాముగాడికి సీడి ఫ్రిజ్ లో పెట్టాలని తెలివి ఎక్కడ ఏడిసింది? నిన్న దొంగొచ్చినప్పటి నుంచి ఇంట్లో ఒకదాన్ని ఉండలేకపోతున్నాను. ఇక్కడైతే కనీసం రామ్ ఫోటో అయినా నాకు తోడుగా ఉంటుంది. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎస్ఐ గారా? అవును, మీరు? నేనేనండి. పొద్దున స్టేషన్ కొచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఏమన్నా గుర్తుపట్టగలరా? ఆ దొంగ వెదవా మొహం కనపడకుండా మంకీ క్యాప్ వేసుకొని వచ్చాడండి. మొహం చూడలేదు. కానీ వాణ్ణి గుర్తుపట్టగలను. వాడు వాడి ఎలక పర్సనాలిటీను. ఎలక డబ్బుల కోసం వచ్చాడో నన్నేమైనా చేద్దామని వచ్చాడో తెలియదండి. నా కర్మ కాబట్టి మళ్ళీ దీనికి వచ్చానంటే నిన్నేం చేస్తాను? నా కర్మ. వాడు గాని మళ్ళీ వస్తే కాళ్ళు చేతులు విరిచి మీకు కాల్ చేస్తాను సార్. ఆకలేస్తుంది. ఇంట్లో తినడానికి ఏమున్నాయో ఒకసారి చూస్తే. ఇది కరెక్ట్ టైం. ఇప్పుడే జంప్ అయిపోవాలి. దీనికి దొరికితే మన పని అంతే. అయ్యో, ఇదేం కర్మరా! ఇంత బతుకు బతికి ఈ బండదాని చేతిలో చావాలి రాసి పెట్టినట్టు. అప్పటికి గురువు గారు చెప్తూనే ఉన్నారు, పాత వస్తువులతో జాగ్రత్త రాని. వింటేదా కొత్త బీరువాలోకి వెళ్ళినా బాగుండేది. హలో గీత. హలో, నాతో మాట్లాడుతూనే ఉండవే.
నాకు భయంగా ఉంది. దేనికి? టీవీలో దయ్యం సినిమా చూస్తున్నాను. అంత భయపడుతూ సినిమా చూడటం ఎందుకే? ఏమో, భయమైనా నాకు దయ్యం సినిమాలంటేనే ఇష్టం. అందుకే సౌండ్ లేకుండా చూస్తున్నా. నువ్వంటే అక్కడ సినిమా చూస్తున్నావు, నాకు బోర్ కొడుతుంది. మరి నేనేం చెయ్యాలి? సరే, నీకు స్టోరీ చెప్తా, వింటూ ఉండు. నీకు బోర్ కొట్టదు, నాకు భయం ఉండదు. ఈ సాడిజం ఏంటే? నాకు తెలియాలన్నా దెయ్యం సినిమాలలో చచ్చేందు భయం. సౌండ్ ఆపేవనుకుంటే ఈ డబ్బింగ్ ఏంటి? ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక్కతే కూర్చుని టీవీలో దయ్యం సినిమా చూస్తుంది. ఇది సినిమా చూస్తోందా? ఇక్కడ జరుగుతున్నది చెప్తోందా? ఇంట్లో అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరనుకుంటుంది. కానీ ఆ అమ్మాయితో పాటు ఆ రూమ్ లో ఇంకొకరుంటారు. ఇది ఖచ్చితంగా నా గురించే చెప్తున్నట్టు. దయ్యం అది ఆ రూమ్ లో ఉన్న పాత కబోర్డ్ లో ఉందని ఆ అమ్మాయికి తెలియదు. పాపం. ఏం కలవరా బాబు, దేవుడా. తరువాత ఏం జరిగింది? ఏమోనే, కరెక్ట్ గా మంచి టైంలో కరెంటు పోయింది. ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే, బాయ్. राम है? नहीं है। आप कौन है? मैं गीता सिंह, मैं उनके होने वाली बीवी हूँ। अरे प्रिया भाभी, मैं वनमाली। मास्क। हेलो, मेरा नाम गीता है, प्रिया नहीं है। అది ఏమిటి? నేను ప్రియా అనే కోటీశ్వరరాల్ని పెళ్లి చేసుకుంటున్నాను. నీది బాకీ నీకు పువ్వులో పెట్టి తీరుస్తాను అన్నాడు. పువ్వులే వాకులేవు. అసలు ఆ ప్రియ ఎవరో ముందు తేలేక గాని నీ బాకీ సంగతి తేలదు. అసలు ఈ వనమాలి ఎవడు? ఈ బండది అడ్డంగా నుంచుని ప్రపంచాన్ని మొత్తం కవర్ చేసేస్తాం. యా అల్లా, అంటే మాది టోపీ పెట్టినాడు అన్నమాట. చూపిస్తా, మాది సంగతి ఏమిటో రామ్కి చూపిస్తా. ఒరే వనమాలి, ఫేస్ చూపించకుండా వెళ్ళిపోయావేంట్రా? అమ్మ రామ్గా ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నావురా. ప్రియాని పెళ్లి చేసుకుని ఆస్తి కొట్టేయాలని వచ్చావన్నమాట. ఈ వనమాలిగాడిని పట్టుకుని నీకిస్తాన్రా గిస్కా. ముందు మనం ఇక్కడి నుంచి బయటికి రావాలి. వనమాలిగాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఏమనుకుంటున్నావే? నిన్నసలు వదులుతాననుకున్నావా? రాత్రి నీ ఇంటికొస్తే నన్ను నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఆ ట్రాపులవి పెడతావా? ఆ ఎలకపోంలో నా వేళ్లు విరిగేటట్టు చేస్తావా? నిన్ను ఊరుకోనే, నిన్ను వదలలే. అంటే నువ్వు దయ్యాన్ని కాదనమాట. రాత్రి చూ దొంగ విద్యవి నువ్వే కదా. ఇందాకేదో దయ్యం అనుకుని భయంతో పారిపోయాను. లేకపోతేనా నువ్వని తెలిస్తే బయటికి రాగానే మాడు పగలు కొట్టుండేదాన్ని. ఇంకెప్పుడు దొంగ సచ్చినోడు పారిపోయాడు.
ఇప్పటికీ గురూజీ చెప్తూనే ఉన్నారు, కిళ్ళికి వాసన చూడకురా అని. నా నోటి దూల కాకపోతే అది దెయ్యం అనుకుని భయపడుతుంటే 2 దెబ్బలు వేసి వచ్చేయకుండా అనవసరంగా నోరు తెరిచి రాత్రి వచ్చింది నేనే అని తెలిసేలా చేశాను. అబ్బా అమ్మో, దెబ్బలు తగిలితే తగిలే కాని ఆ రాముగాడిని ఆడుకోవడానికి ఒక లింకు దొరికింది. ఒరే వనమాలి, నిన్నెలారా గుర్తుపట్టడం? నీ వాయిస్ నీ గెటప్ తప్ప ఏమీ తెలీదు. ఇప్పుడెలా? వనమాలి, నువ్వు నా పాలిట వరమాలి. నా ఫోన్ నుంచి చేస్తే రాముగాడికి నేనని తెలిసిపోతుంది. ఇప్పుడెలా? సిమ్ 2 నుంచి చేస్తాను. సూపర్. హలో హలో, ఏమ్రా హరామి, మాకి దగ్గర పైసలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా తిరుగుతావురా? వా. పైసలు తీసుకున్నప్పుడు ఉన్న రెస్పెక్ట్ పైసలు అడుగుతున్నప్పుడు ఉండదా? ఎంత మాట వనమాలి గారు. ఈ దెబ్బల నొప్పి కూడా తెలియటం లేదురా. ఏం కిక్కిస్తోందిరా రామ్గా నిన్న ఆడుకుంటుంటే. మాకి ఏమీ చెప్పావు? ఏం చెప్పాను? అది కూడా నేనే చెప్పాలరా హౌలే. ఆ వనమాలి గారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందేమో. నీలాంటి మోసగాడికి రెస్పెక్ట్ ఇవ్వడుగా ఈ రావు. రావా? అరే నీలాంటి మోసగాడికి రెస్పెక్ట్ ఇవ్వడం రాదురా అన్న. నాకు మా మేనేజర్ రావు అన్నట్టు వినబడింది. అరే నేను నా గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు దేని గురించో మాట్లాడుతున్నావు? సారీ, తప్పైపోయింది వనమాలి గారు. అరే నాది డబ్బులు నాకి పువ్వుల్లో పెట్టి ఇస్తానని అన్నావు. ఇప్పటికీ నీకు పువ్వులే దొరకలేదురా ఫుల్. పువ్వులు దొరికాయి, డబ్బులు దొరకలేదు వనమాలీజీ. చూప్, ప్రియాకి పెళ్లి చేసుకుని నాది డబ్బులు నాకి ఇస్తానని చెప్పినావు కదరా బద్మాష్. ఆ పనిలోనే ఉన్నాను జీ. నాది డబ్బులు నాకి ఇవ్వకపోతే మీది మేనేజర్ కి మీది బాస్ కి నీ గురించి చెప్పి నీ అంతు చూస్తారా గుట్లే. అంత పని చేయకండి వనమాలీజీ, మీకు పుణ్యం ఉంటుంది. నీకి పుణ్యం గిణ్యం మాకు ఎందుకు? మడిచి నీ దగ్గరే పెట్టుకో. మాకి మా డబ్బులు ఇవ్వు చాలు. మళ్ళీ లేకుంటే ఫోను చేస్తాయి. దీనికే ఇంకా ముందు ముందు చాలా ఉందిరా. ఒరే వనమాలి, నీ వాయిస్ కే వీణ్ణిలా ఆడేసుకుంటుంటే నీ గెటప్పే వేసేసుకుంటే బేటా ఇష్టం వచ్చినప్పుడు నాకు కోరాలన్నప్పుడు నాకు కొట్టాలనుకున్నప్పుడు పద. ఏంట్రా నువ్వు నా వెనక నడుస్తున్నావేంటి? అంటే నేను నీ బాడీ గార్డ్నా? ఏంట్రా పక్కన నడుస్తున్నావు? నువ్వు నేను సమానమా? పద. అగా నేను హైట్ తక్కువ ఉండొచ్చు, నువ్వు హైట్ ఎక్కువ ఉండొచ్చు, అయినా నేను నీ బాస్ని. పద. అగా నేను చెప్పకుండానే వెళ్ళిపోతావా? అంటే ఏంట్రా నాకన్నా ముందర వెళ్ళిపోతే నేను నీ పని అన్నా?
కానీ మామూలుగా ఆడుకోవట్లేదు. ఆ లైట్ కింద చూడు. రా ముందుకే. ఇంట్లో ఎదిగిన పిరకాయలుండారు. ఒళ్ళు దగ్గర పడుతున్న పని చెయ్యి. అన్నయ్య ఎందుకు కొట్టాడు? నిన్ను పిలుద్దామని ఆ పేపర్ బాల్ విసిరబోతుంటే అన్నగారు పీకారు. మాయని చెప్పేది విను. అసలు నిన్ను పిలిచింది ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి. ఇది ఇంపార్టెంట్ మ్యాటరా? మనకి బాగా ఉపయోగపడుతుంది. చిచి ఇది ఇక్కడ ఉండకూడదు. నిన్ను పిలిచింది దీనికి కాదు, ఆ రాముగాడి గురించి. నేను చెప్పేది వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సో దాపి విషయం చెప్పు. రాముగారు ఇక్కడికి వచ్చింది ఆ ప్రియని పెళ్లి చేసుకుని ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలని. నాకు ఈ విషయం లేటెస్ట్ గా తెలిసింది. ఏంటి నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నానే. అస్సలు నమ్మలేకపోతున్నా. అయితే రా చూపిస్తాను. నీ ఫోన్ నుంచి చేసావు. నంబర్ తెలిసిపోతే కొత్త సిమ్. ఓ రావ్, నువ్వు కొట్టేడువే కానీ గట్టేడువే. ఈ రోజు ఏం నేర్పిస్తారా? ఈ రోజు